బ్రో హాయ్ బ్రో. హాయ్ చెప్పండి బ్రో. బ్రో ఇప్పుడు టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా, పుష్పదేవర, గేమ్ చేంజర్, అలాగే ఓజీ. వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే ఓజీ కోసం బ్రో. ఓజీ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ? ఓజీ అంటేనే వేరే లెవెల్లో ఉంటుంది బ్రో ఈసారి మాత్రం. అది మరి చూసుకుంటే సేమ్ టైంలో పుష్ప కూడా వస్తుంది. ఈ రెండు మూవీస్లో ఓకే ఓకే. పుష్ప అంటే ప్యాన్ ఇండియా, ఇప్పుడు ఓజీ కానీ కొత్తగా ప్యాన్ ఇండియా మూవీగా వస్తుంది. కానీ పుష్పాని క్రాచ్ చేసిద్ది బ్రో ఓజీ మాత్రం. పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఫ్యాన్స్ హంగామా? వేరే లెవెల్లో ఉండిద్ది బ్రో ఓజీ అయితే, నాకు తెలిసి అయితే. హీరోని విషయానికి వస్తే శ్రీలీల గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఆమెకి సింక్ అయ్యే అవకాశం ఉందా? అంటే సరిపోద్ది బ్రో, ఎందుకంటే శ్రీలీల అంటే మంచి డైనమిక్ అనమాట, బాగుంటుంది కాంబినేషను. సుజిత్ మీద చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో గతంలో సాహో గురించి. సాహో అంటే ఆ టైంలో మన తెలుగు ఆడియన్స్కి మనకు తెలియదు బ్రో ఎలా ఉండిద్దని. అదే సాహో ఇప్పుడు రిలీజ్ అయితే ఇంకా బాగుంటుంది బ్రో, ఎందుకంటే ఇప్పుడు సలారు అలాంటివి చాలా వచ్చినాయి, కానీ అప్పట్లో తెలియదు అనమాట. ఇప్పుడు చాలా మూవీస్ వచ్చినాయి కాబట్టి తెలిసిద్ది దాని గురించి. మీరు నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు రోజు నుంచి? ఎప్పుడు ఓజీ గురించా? అప్డేట్ అప్డేటా? ఓకే. అప్డేట్ అంటే ఎప్పుడు రిలీజ్ డేట్లు వాటి కోసం బ్రో. అది చూసుకుంటే రీసెంట్గా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయినాయి, అవి సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ అని అయితే మారినాయి. నెక్స్ట్ ఒకవేళ వచ్చే సాంగ్స్ కూడా అలాగే అయ్యే అవకాశం ఉందా? ఉంటాయి బ్రో, ఎందుకంటే గ్లిమ్స్కి అలా ఉంటే సాంగ్స్ మంచిగా వస్తే ఇంకా మామూలుగా ఉండదు బ్రో. వన్ వర్డ్లో ఓజీ అండ్ పుష్ప ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది మన టాలీవుడ్లో? టాలీవుడ్ అయితే ఓజీ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే.